పవన్ ఒక చిన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ టైప్‌లో ఉంది. లాస్ట్ 3, 4 ఇయర్స్ వరకు మనకి స్పెషలైజేషన్స్ అంటే ఐటీ, సీఎస్‌సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ వాటెవర్ ఇట్ ఈస్ సర్క్యూట్ బ్రాంచెస్. ఈ మధ్య స్పెషలైజేషన్స్ ఎక్కువయ్యి ఎస్పెషల్లీ డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్ వీటితో వచ్చిన తర్వాత స్టూడెంట్స్‌కి ఉన్న కన్‌ఫ్యూజన్ ఏంటి అంటే, నేను ఇవే నేర్చుకోవాలా? వీటిలోనే జాబ్‌కెళ్ళాలా? లేదంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఒకవేళ జావా డెవలపర్ అయితే ఫ్యూచర్‌లో ఏఐలోకి వెళ్ళగలనా? అసలు జావా ఎందుకు నేర్చుకోవాలి? చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఐ జస్ట్ వాంట్ యూ గై ఐ మీన్ ఒకసారి మన వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇస్తావా? గుడ్ క్వశ్చన్ చైతన్య. సో ఇది కామన్ క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ ఐ ఇంటరాక్ట్ రైట్, అందరికీ ఇదే క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు నా సొల్యూషన్ ఏంటంటే దీనికి ఆర్ లైక్ నా సజెషన్స్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఏఐ డేటా సైన్స్లో వీళ్ళందరూ మనకి స్పెషలైజ్డ్, ఓకే. బట్ ఇండస్ట్రీ ఎలా ఆపరేట్ అవుతుంది అంటే లైక్ 70-75% లైక్ 80% నార్మల్ ఫుల్ స్టాక్ క్లౌడ్ మీద ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఓన్లీ 35-25% ఈ న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆల్వేస్, ఓకే. ఈ కరెంట్ జనరేషన్లో ఏఐ, ఓకే. సో అన్నంత మాత్రాన అంటే లైక్ ఏది పెద్ద ఏరియా, ఇప్పుడు ఆల్రెడీ క్లౌడ్ పెద్ద ఏరియా మనకి, కాబట్టి దేర్ ఈస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ అక్కడ ఉంటుంది మనకి. దీనిలో ఉండదు అంత, ఉండదు అంటే కంప్లీట్గా ఉండదని కాదు, ఉంటుంది, కానీ ఆపర్చునిటీ తక్కువగా ఉంటుంది. సో దానికోసం ఏంటంటే మీరు వెయిట్ చేస్తే మీరు ఏదైతే ఆ ఫ్రెషర్ ట్యాగ్ ఉంది కదా, అది స్లోగా డీకే అయిపోతుంది. సో అది డేంజరస్ అనమాట. సో ఇఫ్ యు ఆర్ కాల్డ్ అ ఫ్రెషర్, యూ షుడ్ బి కాల్డ్ యాజ్ అ ఫ్రెషర్, అంతేగాని ఫ్రెషర్ నుంచి లైక్ పాస్డ్ అవుట్ అని చెప్పుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ఆపర్చునిటీ ఎక్కడైతే ఉందో ఆ ఆపర్చునిటీని గ్రాబ్ చేసేసుకోవడం బెటర్. దానికి అంటే మీనింగ్ ఏంటంటే, సిన్స్ ఇదంతా క్లౌడ్ అండ్ ఫుల్ స్టాక్ ఉంది కాబట్టి అలాంగ్ సైడ్ విత్ ఏఐ మనం కనుక ఈ ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో లైక్ మిడిల్ వేర్ కానివ్వండి, ఫ్రంట్ ఎండ్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ కానివ్వండి, డేటాబేసెస్, అండ్ దెన్ ఇవన్నీ కూడా ఒక క్లౌడ్ మీద డిప్లాయ్ చేయాలంటే ఏం చేయాలి, సో ఆ క్లౌడ్ టెక్నాలజీస్ కానివ్వండి ఇవన్నీ నేర్చుకొని పెట్టుకుంటే ఏఐలో కూడా ఇవన్నీ యూజ్ అవుతాయి, ఓకే. సో ఏఐ మోడల్ ఒక్కటి తయారు చేసినంత మాత్రాన నీ ఎండ్ ఆఫ్ లైఫ్ అయిపోయినట్టు కాదు. సో ఆ మోడల్ని బయటకి ఎక్స్పోజ్ చేయాలి. అంటే ఏంటి, ఒక యూఐ రూపంలోనో ఏపీఐ రూపంలోనో, లేదా ఈ మోడల్ ఇచ్చిన డేటాని స్టోర్ చేసి పెట్టుకుని తర్వాత లేటర్ పాయింట్ ఆఫ్ టైం దాన్ని ఫెచ్ చేయడం బయటకో ఏదో చేయాల్సి వస్తుంది ఇలాగ. సో అంటే ఏంటంటే ఈ ఏదైతే ఈ ఫుల్ స్టాక్ ఇదంతా టెక్ ఉందో ఇదంతా ఈవెన్ దో ఏఐ అయినా కానీ దాన్ని వ్రాపప్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది మనకి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇప్పుడు కొంతమందికి కొన్ని క్వశ్చన్స్ ఉండే, ఎట్లా అంటే నేను ఇప్పుడు ఏఐ స్పెషలైజ్డ్ లేదా ఎంఎల్ స్పెషలైజ్డ్ లేదా డేటా సైన్స్ స్పెషలైజ్డ్, కానీ నేను ఫుల్ స్టాక్ మీద కెరియర్ స్టార్ట్ చేస్తున్నాను, ఇంకా నేను ఇలాగే ఉంటానా, ఇలా కొన్ని క్వశ్చన్. అలా కాదు, ఎందుకంటే వీ ఆల్ స్టార్టెడ్ ఇన్ వే 2010. మనకి ఏం టెక్నాలజీయే లేదు అసలు ఆ టైంలో, ఓన్లీ జావా ఉందా నీకు తెలుసు బాగా. సో జావానే ఉండింది. సో స్లోగా మేము ఏం చేసాం, ఆ జావానే చేసాము, ఫ్రంట్ ఎండ్ చేసాము, దాన్ని క్లౌడ్ చేసుకుంటూ వచ్చాం. ఈ ఫుల్ స్టాక్ మీద చాలా రోజులు ఉన్నాం. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ మధ్యకాలంలో నేను కూడా ఏఐ సైడ్, నీకు తెలుసు ఏఐ సైడ్, డేటా సైన్స్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ అయ్యండి. ఐ స్టార్టెడ్ ప్రూవింగ్, ఓకే, ఈ పర్టికులర్ సొల్యూషన్ క్లౌడ్లో ఏఐ కూడా ఉంటే దీన్ని ఎట్లా ఎన్హాన్స్ అవుతుంది పైకి, ఎంత ఇంకా కస్టమర్కి ఎంత యూజ్ అవుతుంది, బికాజ్ మీకు ఆల్రెడీ ఏఐ స్కిల్ ఉంది. సో ఆ స్కిల్ని దీంట్లో మర్జ్ చేసి వాల్యూ కనుక మనం కస్టమర్కి చూపించగలిగితే దెన్ ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ మన దగ్గరికి వస్తాయి. ఓకే, వీళ్ళు బాగా చేస్తున్నారు ఏఐలో, అండ్ మోర్ ఓవర్ హీఈస్ ఆల్సో వెల్ వర్స్డ్ విత్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో ఈ కాంబినేషన్స్ ఎప్పుడైతే ఆర్గనైజేషన్ చూస్తుందో మోర్ మెచ్యూర్డ్ ఆపర్చునిటీస్ మనకు వస్తాయి ఆబ్వియస్గా. సో ఈ 3 చేతిలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఏవైతే ఈ ఫుల్ స్టాక్ అండ్ ఏ కాంబినేషన్లో ఉంటామో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో యా పవన్, సో దట్ యాక్చువల్లీ క్లారిఫైస్ మెనీ పీపుల్. సో ఫ్రెషర్గా బయటకు వచ్చినప్పుడు మార్కెట్ ఎలా పోతుంది, మార్కెట్ డిమాండ్ ఏంటి అని కాకుండా ఫ్రెషర్ లెవెల్లో ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ రౌండ్ వెళ్ళినప్పుడు యాప్టిట్యూడ్ స్ట్రాంగ్గా ఉండాలి, సూడో కోడ్స్ చేయగలగాలి, ఆన్లైన్ టెక్నికల్ ఛాలెంజెస్ పెడితే కోడింగ్ ప్రోగ్రామ్స్ రాయగలగాలి, దెన్ టెక్నికల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రాసిన కోడ్ని తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, మోర్ ఆప్టౌన్ వే రాయగలగాలి, నీ ప్రాజెక్ట్ ఎక్కడ చేసావు, బీటెక్ ప్రాజెక్టా, ఇన్స్టిట్యూట్లో ప్రాజెక్టా, దాన్ని ఫుల్ స్టాక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, నువ్వు నేర్చుకున్న ప్రతి ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ నీ ప్రాజెక్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయగలిగావు, దెన్ లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏం నడుస్తున్నాయి, నువ్వు ఎంత ఓపెన్గా ఉన్నావు, సెల్ఫ్ లెర్నింగ్ ఎలా ఉంది,
ఇవి చేసుకుంటే మ్యాక్సిమం పనులు అయిపోతాయి. సో యాజ్ యూ రైట్లీ సెడ్ 10 ఇయర్స్ బ్యాక్ ఏ లేదు, ఇప్పుడు వచ్చింది. బట్ 10 ఇయర్స్ నుంచి జావాలో ఉన్న వాళ్ళందరూ ఏలోకి మూవ్ అయ్యారు కదా. సేమ్ థింగ్ విత్ దీస్ పీపుల్. గుడ్, థ్యాంక్ యూ.